అబార్షన్ అయింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటదా లేదా? ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఎంత గ్యాప్ తీసుకోవాలి? చాలా డౌట్స్ కదండీ! దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్ అండి. నేను మీ డాక్టర్ జ్యోత్స్న. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది కంప్లీట్ అబార్షన్ అయిందా లేదా? ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? ఇవన్నీ క్లియర్ చేసుకున్నాక అబార్షన్ ప్రాసెస్ అన్నది ఒక ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్‌కి సంబంధించింది. దాని నుంచి రికవరీ అవ్వాలి. అంతమందికి ఒకే రూల్ ఉండదండి. మనిషిని బట్టి మీకు టైప్ ఆఫ్ అబార్షన్‌ని బట్టి మారిపోతూ ఉంటది. సో ఎర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అని అనుకోండి. లైక్ 1 ఆర్ 2 మంత్స్ మీరు రికవరీ అవ్వడానికి టైం పట్టుద్ది. మీరు ఫుల్‌గా రికవరీ అయ్యాక, మీ హెచ్‌పీ లెవెల్స్ అన్నీ మంచిగా రైజ్ అయ్యాక, తర్వాత మీరు ఫోలిక్ యాసిడ్ ఇవి స్టార్ట్ చేసుకున్నాక ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ కనుక మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భం అంటారండి. ఇది కనుక ఉంటే మీ డాక్టర్ అట్లీస్ట్ 6 మంత్స్ ఖచ్చితంగా గ్యాప్ తీసుకోమని చెప్తారు. సో మీ బీటా హెచ్‌సీజీ లెవెల్స్ అన్ని నెగిటివ్ అయ్యాక ఒక 6 మంత్స్ తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీ గురించి మీ డాక్టర్‌తో మాట్లాడి ప్లాన్ చేసుకోవాల్సి వస్తది. ఒకవేళ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ కనుక అయ్యాయనుకోండి, ఇది ఇంకా ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మినిమమ్ 3 to 6 మంత్స్ గ్యాప్ తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. ప్లస్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఎందుకయింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ దాన్ని ఎలా మనం ట్యాకిల్ చేయాల్సి వస్తది, ఎలా ప్రివెంట్ చేయగలము, ప్లానింగ్‌కి ముందే హెల్తీ లైఫ్ స్టైల్‌ని చేసుకోవడం, ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఒకవేళ రికరెంట్ అబార్షన్స్ అవుతున్నాయా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోండి. లైక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏమన్నా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయొద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి.